నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యా పారిశ్రామిక కేంద్రంగా తిరుపతిని అభివృద్ధి చేస్తాం. మీట్ ది ప్రెస్ లో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించండి. కార్పొరేట్ క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవంలో జేఈఓ భాస్కర్. ఈ నెల 7న మీ సేవల బంద్. మీడియా సమావేశంలో ప్రతినిధుల వెల్లడి. కర్నూలునే నవ్యాంధ్ర రాజధానిగా చేయాలని మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఓ కళ్యాణ మండపంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలును రాజధానిగా చేయడం ఎంతైనా న్యాయమైన విషయమన్నారు. కర్నూలు కాకుండా ఇతర ప్రాంతంలో రాజధాని నిర్మించడం సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. కర్నూలు కాకపోయినా సీమాంధ్ర ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆయన రుణమాఫీ విషయంపై మాట్లాడుతూ రుణమాఫీ పెద్ద సమస్య కాదని, చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా సంపూర్ణ స్థాయిలో రుణమాఫీ చేయాలన్నారు. కేవలం రైతులు, డ్వాక్రా రుణాలే కాకుండా ఎస్సీ ఎస్టీ రుణాలను కూడా మాఫీ చేయాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చక్కటి విధి విధానాలను, నిబంధనలను పొందుపరిచిందని చెప్పారు. ఆ నిబంధనలు పాటిస్తూ చట్టాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని త్వరితగతిన అభివృద్ధి చేయవచ్చని ఆయన వివరించారు. విద్యార్థులకు సంబంధించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఎంతో అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజన మార్గదర్శకాల్లో 10 సంవత్సరాల పాటు విద్యార్థులకు సంబంధించి యథాస్థితి కొనసాగుతుందనే నిబంధన ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని విస్మరించి కేసీఆర్ విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తక్షణం తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఆ ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిందని, ఇప్పుడు కూడా కృషి చేస్తోందని వివరించారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఈ నెల 10వ తేదీన తిరుపతిలో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, అశోక్ సామ్రాట్ యాదవ్, నయనార్ శ్రీనివాసులు, చంద్రశేఖర్, నాగభూషణం, కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 22-23 వేల కోట్ల లోటు బడ్జెట్ను ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయింది. 3,000 కోట్ల పైన డబ్బులను సింగిల్ సంతకంలో చేస్తుంది. ఆ కట్టాలకు 40,000 కోట్లు, 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున బ్యాంకులకు చెల్లిస్తే అప్పు మాఫీ అయిపోతుంది. కనుక ప్రభుత్వం నిజంగా అనుకుంటే చేసేస్తుంది. రీషెడ్యూల్ అనే మాట విన్నాము ఈ మధ్యకాలంలో. 2 సార్లు నాకు గుర్తుకుని 2 సార్లు మా ప్రభుత్వం 2 సార్లు రీషెడ్యూల్ చేసింది. రీషెడ్యూల్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే అప్పు యొక్క కాల పరిమితిని వడ్డీతో కలుపుకొని పెంచడం తప్ప ఇంకోటి ఏం కాదని. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొంచెం ఉందని అనుకుంటా ఉన్నాం. 40,000 కోట్లు, 50,000 కోట్లు క్యాష్ చెల్లిస్తే అప్పు మాఫీ అయిపోతుంది. ఇందులో సెషబిషన్ అవసరం లేదు, యాంబిగ్యూటీ అవసరం లేదు, ఆర్బీఐ గవర్నర్ యొక్క పర్మిషన్ కూడా అవసరం లేదు. ప్రజల తరఫున అప్పు కట్టేసి అప్పు తీరిపోతుంది. విద్యతో పాటు అదనపు నైపుణ్యాలు అలవర్చుకున్నప్పుడే ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రత్నకుమారి విద్యార్థులకు సూచించారు. వర్సిటీ సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో డెవలపింగ్ మార్కెటింగ్ స్కిల్స్ ఫర్ సైన్స్ స్కాలర్స్ అనే అంశంపై జాతీయ సదస్సు బుధవారం సావేరి సెమినార్ హాల్లో జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ రత్నకుమారి మాట్లాడారు. సైన్స్ విద్యార్థులకు మార్కెటింగ్పై పూర్తిస్థాయి అవగాహన అవసరమన్నారు. అధ్యాపకులు సాధారణ విద్యతో పాటు విద్యార్థులకు అదనపు నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మార్కెటింగ్ రంగంలో అనేక నూతన విధానాలు అమలవుతున్నాయని విద్యార్థులకు సూచించారు. కొత్తదనంతోనే మార్కెటింగ్ రంగంలో విజయం సాధించవచ్చన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. The university education system, particularly the teachers, have to prepare the curriculum keeping in mind the requirements of different industries. See, you have the interdisciplinary research now. A student who is qualified with PhD in biotechnology may get job in pharmaceutical industry. A student who has been awarded PhD in pharmaceutical science may get job in biotech. So there is interdisciplinary research going on throughout the globe. So there is need for the teaching faculty
to examine or to identify the skills required for the science students or the science scholars. చుండూరు మారణకాండపై దోషులను నిర్దోషులని హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించడం దళితులకు ఊరట కలిగించే విషయమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు అంజయ్య పేర్కొన్నారు. చుండూరు మారణకాండపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం అంబేద్కర్ భవన్లో సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా అంజయ్య మీడియాతో మాట్లాడుతూ 23 ఏళ్ల క్రితం చుండూరులో అగ్రవర్ణ పెత్తందారులు దళితులను వేటాడి దారుణంగా హతమార్చారని తెలిపారు. క్రింది కోర్టు దోషులుగా నిర్ధారిస్తే హైకోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించిందని చెప్పారు. దీనిని సవాలు చేస్తూ దళిత సంఘాలు జూలై 30వ తేదీన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించిందన్నారు. చుండూరు మారణకాండ దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ సభలో సిపిఎం నాయకులు కందారపు మురళి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నట్లు మీ సేవా ఫ్రాంచైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం విధి విధానాలకు నిరసనగా గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న మీ సేవా కేంద్రం ఎదుట ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. హెచ్సిఎల్ కంపెనీ జిల్లాలో కొత్తగా మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటన వెలువరించిందన్నారు. ఇప్పటికే మీ సేవా కేంద్రాలు నిర్వహిస్తున్న వారు అప్పుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. కొత్త మీ సేవల వల్ల మరికొందరు నిరుద్యోగులు బలిపశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మీ సేవ ఏర్పాటు కోసం 1,12,000 రూపాయలను డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. నూతన జీవో ప్రకారం ప్రస్తుతం 10,000 మాత్రమే డిపాజిట్ చేస్తే సరిపోతుందన్నారు. తమ దగ్గర అదనంగా వసూలు చేసిన నగదును ప్రభుత్వం తిరిగి చెల్లించాలని కోరారు. గురువారం చేపట్టనున్న సమ్మెను మీ సేవ ఫ్రాంచైజర్స్ విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు శివకుమార్, నాయకులు వాసు, గోపి, ప్రసాద్, మల్లికార్జున, మస్తాన్, చైతన్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మాకు ఇప్పుడు 5 నెలలుగా కమిషన్స్, మాకు రావాల్సిన కమిషన్స్ హెచ్సిఎల్ కంపెనీ నుండి మాకు రాలేదు. దీనివల్ల మాకు రెంట్లు కట్టుకోవడానికి, ఇంటర్నెట్ ఛార్జెస్కి చాలా బగ్నాయి, మా కుటుంబాలను నడుపుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు హెచ్సిఎల్ వాళ్ళని అడిగినా, ఈడిఎస్ డైరెక్టర్ వాళ్ళని అడిగినా, జాయింట్ కలెక్టర్ని కానీ కలిసినాము, ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇంతవరకు. కాబట్టి రేపు మున్సిపల్ ఆఫీస్ ఈ సేవా ముందు మేము ధర్నా చేయడానికి మా అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చాము. తిరుపతి ఆటో నగర్లోని శ్రీ భవానీ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపించారు. తరువాత భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అంబలిని అందజేశారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవానికి తరలివచ్చారు. పొంగళ్లు పెట్టి అమ్మవారిని పూజించారు. ఆ తరువాత రాత్రి శ్రీ భవానీ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. మేళతాళాలు, వివిధ వాయిద్యాలు మోగుతుండగా భక్తుల ఆనంద నాట్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏపీఎన్ బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేస్తామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అనేక విషయాల గురించి మంత్రికి వివరించారు. సమాచార శాఖ పనితీరు మెరుగుకు సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏర్పేడు వద్ద ఉన్న 6,500 డీకేటీ భూములను గుర్తించామని, ఈ భూముల్లో పారిశ్రామిక విద్యా సంబంధమైన సంస్థలు నెలకొల్పి అభివృద్ధి చేస్తామన్నారు. తిరుపతిని ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏ ప్రాంతమైనా ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక, విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే ఐటీ రంగం అభివృద్ధి చెందినప్పుడే సాధ్యమవుతుందన్నారు. దురదృష్టవశాత్తు నవ్యాంధ్రప్రదేశ్లో ఐటీ హదపాతాళంలో ఉందన్నారు. తెలంగాణలో 65,000 కోట్ల మేరకు ఐటీ ఆదాయం వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 1,300 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని చెప్పారు. హైదరాబాద్లో 97% ఐటీ పరిశ్రమలు ఉండగా మన ప్రాంతంలో 3% మాత్రమే ఉన్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో ఐటీ పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు మైనార్టీలకు సంబంధించి ఎన్నో అక్రమాలు చేశారని విమర్శించారు. చర్చిలు, మసీదులు, దేవాలయాలకు సంబంధించిన భూములను దిగమింగారన్నారు. మైనార్టీలకు చెందిన ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత, నైతికత తమదిగా భావిస్తున్నామన్నారు.
అలాగే స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారంటూ తమ ప్రభుత్వం కూడా భాషాభివృద్ధికి కట్టుబడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, ఈ పరిస్థితుల్లో కూడా 44,500 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో మీడియా, ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, స్థానికతను ఒక సమస్యగా సృష్టిస్తున్నారని ఆరోపించారు. తక్షణం ఎంసెట్ కౌన్సిలింగ్ను నిర్వహించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమస్యలపై స్పందిస్తూ రాష్ట్రంలో మీడియా సిబ్బంది సంక్షేమానికి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ నాయకులు మురళి, ప్రకాష్, దినేష్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం భారతదేశంలోనే ఐటీ రంగంలో అగ్రస్థానం నిలపాలి, నెంబర్ 1 రాష్ట్రంగా మార్చాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే మా లక్ష్యం ఒకటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఒక వ్యక్తిని ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరిజ్ఞానం ఉండే వ్యక్తిగా మార్చాలి, ఈ లిటరేట్గా మార్చాలి. ఒకటి, ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఎంటర్ప్రీనర్ను అంటే పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ పోతున్నాం. కాబట్టి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ఐఆర్ రీజన్లో మెగా ఐటీ హబ్బులు ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నిన్న తిరుపతికి వచ్చి ఇక్కడ ఉండే ఐటీ హబ్బును 15,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది, అది తొందరగా ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభోత్సవం చేసిన ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఏర్పేడు ప్రాంతంలో ఉండే 6,500 డీకేటీ భూమి, ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి 10,000 ఎకరాలు ఉంది. ఇక్కడ పరిశ్రమలకు కానీ, ఐటీకి కానీ, ఎలక్ట్రానిక్స్కి కానీ, ఏ ఇతర పరిశ్రమలకు కానీ మంచి విద్యా వ్యవస్థను పెంచడానికి మంచి అవకాశం ఉండే స్థలంగా ఈ తిరుపతి గుర్తించాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థలపై ఉందని కార్పొరేషన్ కమిషనర్ సగలారెడ్డి విజ్ఞప్తి చేశారు. నేతాజీ రోడ్ ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక బేరీ వీధిలోని నగరపాలక పాఠశాలలో పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ సగలారెడ్డి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తిరుపతి నగరంలోని సేవా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ రోడ్ ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షులు నరసింహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలాజీ, సెక్రటరీ కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ రాజు, మధుసూదన్, వాసుదేవరాజు, సంజయ్, దంపూరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో కనిపించినటువంటి వాళ్ళు సమాజంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వారి గురించి ఆలోచన చేయడం అనేది మంచి సాంప్రదాయం, మంచి ఆలోచన, మంచి అభినందించవలసినటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మా పిల్లలందరికీ సహాయం చేయడానికి, దాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నగరపాలక సంస్థ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిని పలువురు టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ స్వగృహానికి విచ్చేశారు. బుధవారం ఉదయం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం స్థానిక శంకరంబాడి కూడలిలోని నరసింహ యాదవ్ ఇంటికి మంత్రి చేరుకున్నారు. ఆయనకు నరసింహ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. విందు అనంతరం తిరుపతి నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత నాయకులు, తెలుగు మహిళలు, ఇతర ప్రముఖులు మంత్రిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గాలి ముద్దుకృష్ణం నాయుడు, శ్రీధర్ వర్మ, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. 300 పడకల ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని స్విమ్స్ మెడికల్ కళాశాలకు కేటాయిస్తూ జారీ చేసిన జియో 78ని రద్దు చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేశాయి. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ, సిపిఎం పార్టీల జిల్లా కార్యదర్శులు రామానాయుడు, కుమార్ రెడ్లు మాట్లాడారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని రాష్ట్ర ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. తిరుపతి నగరంలో ప్రస్తుతం ఉన్న ప్రసూతి హాస్పిటల్ ఏమాత్రం సరిపోక ప్రతి పడకలో 2 మహిళలు ఒకేసారి పురుడు పోసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని తెలిపారు.
ప్రజలు ప్రజాప్రతినిధులు అనేక పర్యాయాలు విన్నవించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్హెచ్ఎం నిధులతో 300 పడకల ప్రసూతి ఆసుపత్రిని నిర్మించిందని పేర్కొన్నారు. సిమ్స్ మెడికల్ కాలేజీకి భవనాన్ని కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 78ని రద్దు చేసి ఎస్వి మెడికల్ కాలేజీకి భవనాన్ని అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. పేద మహిళలు, గర్భిణీ స్త్రీలకు వైద్యం శాశ్వతంగా దూరం చేసే ఇలాంటి చర్యలను తాము సహించబోమని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, నరసింహులు, మురళి, సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు. బిల్డింగ్ పని పూర్తయింది, ఇంకా తీసుకొని చేస్తారు, మంచి వైద్యం అవుతుందని అనుకుంటున్న రోజుల్లో ఈరోజు సిమ్స్ కళాశాలను తన ఒప్పజెప్పడం జరుగుతుంది. సిమ్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కదా, పెడితే మంచిదే కదా అని కొంతమంది సమయాన్ని ఒప్పుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీని గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళైతే ఇంకా మంచి నాణ్యమైన వైద్యం ఇస్తారని మాట్లాడుతున్నారు. అది అబద్ధం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈరోజు వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో కావాల్సిన కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, తర్వాత ఈ హౌస్ సర్జన్స్ అంతా ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ స్టాఫ్ ఉంది. రేపు సిమ్స్ వాళ్ళకి అప్పచెప్తే ఈ కాలేజీ ప్రారంభించి వాళ్ళు మొత్తం డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసి, హౌస్ సర్జన్ కంప్లీట్ చేసి పీజీ కోర్స్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళ తర్వాత కానీ వాళ్ళు అక్కడ వైద్యాన్ని అందివ్వడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ప్రసూతి భవనాన్ని సిమ్స్ కు కేటాయించడంపై మెడికల్ చేపట్టిన ఆందోళన తీవ్రతరమవుతోంది. వారు చేస్తున్న నిరసన 8వ రోజుకు చేరుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని సిమ్స్ కు కేటాయించారంటూ ఎస్వి మెడికల్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. బుధవారం మెడికోలు కళ్లకు గంతలు కట్టుకుని ప్రసూతి ఆసుపత్రి ఎదుట ఉన్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సిఐటియు, ఐఎన్టీయూసీ నాయకులు మద్దతిచ్చారు. గర్భిణీల సహితం మెడికోలకు మద్దతిచ్చి ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం 5వ నాయకురాలు లక్ష్మి మాట్లాడుతూ పేద మహిళల కాన్పుల కోసం నిర్మించిన భవనాన్ని సిమ్స్ కు కేటాయించడం దారుణమన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో తులతూగుతున్న టీటీడీ ప్రభుత్వ భవనాన్ని స్వాధీనం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నూతన ప్రసూతి భవనాన్ని రుయాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన ప్రసూతి భవనాన్ని సిమ్స్ కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 78ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఊడగట్టి సమస్యలతో చచ్చిపోతున్నారా బాబా అంటే మీకు అసలు హాస్పిటల్ లేకుండా చేస్తా ఉంటే మాత్రం చాలా దుర్మార్గము. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన ఈ రోజు డాక్టర్లు కావచ్చు, లేకపోతే నర్సులు కావచ్చు, ఆయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇద్దరు మహిళా సంఘాలు, మహిళలు ఆఖరికి డెలివరీకి వచ్చిన తల్లి బిడ్డతో సహా కూర్చొని ఈ రకంగా కార్యక్రమం చేస్తుంటే కూడా మాకేమి సంబంధం లేదంటే ఈ రోజు గవర్నమెంట్ వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఈ హాస్పిటల్ యథాస్థితిగా అట్లే ఎట్టుందో జీవో రద్దు చేసి ఈ హాస్పిటల్ ఈ రోజు మెటర్నిటీకి కానీ ఒప్పించకపోతే దీనిపైన ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ రోజు మేము శ్రామిక మహిళ నుంచి మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. అనంతరం జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ అక్రమంగా సిమ్స్ కు కేటాయించిన ప్రసూతి భవనాన్ని తిరిగి రుయాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో ఐకాసా నాయకులు డాక్టర్ పార్థసారథిరెడ్డి, డాక్టర్ కిరీటి, జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, సురేష్ బాబు, గోపీకృష్ణ, ప్రమోద్, విష్ణు భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము. మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు చెందాలని, కానీ ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. ఈరోజు మేము బ్లైండ్ ర్యాలీ కూడా చేస్తున్నాము. అంటే గవర్నమెంట్ కళ్ళు మూసుకోపోయిందని మేము ఇలా తెలుపుతున్నాం వాళ్ళకి. మాకు వెంటనే మా హాస్పిటల్ చెందాలని కోరుకుంటున్నాము. మేము కష్టపడి కట్టించుకున్న హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి చేస్తే మాకు ఎంతవరకు న్యాయం ఇది? ఒక పడకకి 3 పేషెంట్లు మనకి హాస్పిటల్లో, అందుకే మేము కట్టించుకుంటే అది ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేసారు. ఇప్పుడు వెంటనే మా హాస్పిటల్ మాకు చెందాలి. దీనివల్ల మా స్టూడెంట్స్ కూడా మాకు ఈజీలు చాలా నష్టం వస్తుంది. మేము ఎక్కువగా పేదల కోసమే మేము హాస్పిటల్ కట్టాం. ఎంత బాగా కట్టించుకున్న హాస్పిటల్ ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అది అన్యాయమే కదా. వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. క్రీడలు స్నేహపూర్వ వాతావరణాన్ని పెంపొందిస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జేఓ పోలా భాస్కర్ పేర్కొన్నారు. ఎమరాల్డ్స్ బిజినెస్ స్కూల్ ఆధ్వర్యంలో 4 రోజుల కార్పొరేట్ క్రికెట్ 3 టోర్నీ బుధవారం స్థానిక తారకరామ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఓ భాస్కర్ టోర్నీని ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ క్రీడా పోటీలు వ్యక్తుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలను తొలగిస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులతో క్రికెట్ పోటీలు నిర్వహించడం వల్ల వారిలోని ప్రతిభను వెలికి తీయవచ్చని ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంత యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమరాల్డ్స్ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ మోహన్ కృష్ణ, టోర్నీ ఆర్గనైజర్ రమేష్, చంద్ర, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. హెల్తీ మైండ్ ప్లస్ అండ్ హెల్తీ బాడీని. సో బాడీ హెల్తీగా ఉంటే మైండ్ హెల్తీగా ఉంటుంది, మైండ్ హెల్తీగా ఉంటే బాగా చదువుకుంటారు పిల్లలు. మరి మేమంతా చదువుకునే రోజుల్లో అన్ని ఆటలు ఆడించేవాడు హై స్కూల్స్లో. సో అందు గురించి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా అవకాశం దొరికితే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్స్, అంటే నేను ప్రైవేట్ హై స్కూల్స్ పోలే, గవర్నమెంట్లో భాగం కాబట్టి నేను ప్రైవేట్ సెక్టర్లో నడిచే ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడి తెలుసుకోలేదు. జిల్లా పరిషత్ హై స్కూల్స్కి ఏదైనా ఒక 1 or 2 ఈవెంట్స్ తీసుకొని మీరు ఏదైనా చేస్తే కనుక ఇట్ విల్ బి గ్రేట్ హెల్ప్. గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ చాలా ఉంటుంది, వాళ్ళకు అవకాశాలు లేక మూలపడిపోతుంటారు. అది ఒకసారి ఆలోచించండి. మనం ఈ మోడర్న్ లైఫ్లో ఎప్పుడు కూడా స్ట్రెస్ ట్రైన్కి లోన్ అవుతుంది మోడర్న్ లైఫ్. మరి ఈ రకంగా ఈ టోర్నమెంట్స్ పెట్టడం వల్ల ఒక మంచి వాతావరణంలో ఇక్కడ అందరూ ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి మంచిగా తయారవుతారు మెంటల్గా కూడా. ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కూడా ప్రమోట్ అవడానికి దీంట్లో అవకాశాలు ఉంటాయి. జాతీయ స్థాయిలో విన్నర్గా నిలిచి స్కేటింగ్ మైదానం ఏర్పాటు కోసం కృషి చేస్తున్న రాజేష్ను బ్యాంకర్లు ముందుకు వచ్చి ఆదుకోవాలని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు బాలాజీ కోరారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పద్మావతిపురంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్కేటింగ్ రింగ్కు రాజేష్ సొంతంగా 15 లక్షల రూపాయలను సేకరించారన్నారు. మైదానం పూర్తి కావాలంటే 30 లక్షల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారు. మహాయజ్ఞాన్ని చేపట్టిన రాజేష్ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాజేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పలువురు జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలో విజేతలుగా నిలిచారన్నారు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్కేటింగ్ మైదానం కోసం 50,000 రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీళ్ళ కళ నాకు చూడండి ఎంత ఘోరంగా, ఇట్స్ నాట్ దే గెటింగ్ ఫెయిల్యూర్. సో ఇటువంటి వాళ్ళని ఆర్థికంగా మనం అందరం కూడా ప్రజల తరపున కూడా అందరినీ విన్నవించుకుంటున్నాను. ఆర్థిక సాయం అందించాల్సిన పరిస్థితి అయితే మనకుంది. అట్లా సేమ్ టైం ఎక్కడ ఈరోజు ఈ మీడియాని చూస్తున్న ఏవై బ్యాంకర్స్ ఎవరైనా ఉంటే మీరు ఆ కింగ్ఫిషర్, విజయమాల్యా లాంటి వాళ్ళకి మాత్రం కోట్లు మీరు ఇచ్చేస్తారు అప్పనంగా. ఎంతోమందికి వేల లక్షల కోట్లు వెళ్ళిపోతుంది మన డబ్బు. కానీ ఇటువంటి యువతని మీరు ఒక్కరోజు తిరుపతికి నేను ఈరోజు మీ మీడియా ముందు చెప్తున్నాను, ఇటువంటి యువతకి మీరు చేయుతనివ్వండి. ఇతను ఏంటో అతను సాధిస్తాడు. ఆ సాధన రోజు మీ ఎవరైతే ఉపాధి కల్పించా అన్ని బ్యాంక్ మేనేజర్ని కూడా ఆ రోజు ఆ ఫంక్షన్ పిలిపిస్తాడనే ఆ నమ్మకం అయితే నాకుంది. ఇతను సో మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఒక 10 lakhs to 15 lakhs వరకు నేను ఏర్పాటు చేసుకోగలిగినాను. నెక్స్ట్ దాని తర్వాత ఫర్దర్ పోలేకుండా అక్కడ స్టాప్ అయింది. ఆడ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో పెద్ద రింక్ ఉన్నా కానీ దానికి అందుబాటులో అంటే ప్రొఫెషనల్ కోచ్ల్ని మాత్రం, క్వాలిఫైడ్ కోచ్లు మాత్రం తీసుకోవడం లేదు. సో నాకైతే సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఐ కంప్లీటెడ్ మై MCA. దాంతోపాటు నేషనల్ మెడల్స్ ఉన్నా కానీ అక్కడ నాకు వాల్యూ ఇవ్వడం లేదు. స్కేటింగ్ కోచ్గా అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో తీసుకోవడం లేదు. PhD వారితో మాట్లాడాను కానీ అది అన్ఫార్చునేట్గా అఫీషియల్గా ఓపెన్ చేయలేదు కాబట్టి దాని ఫార్మాలిటీస్ కాలేదు అని చెప్పి క్లోజ్ చేస్తున్నారు. ఈవెన్ నేను హైదరాబాద్లో SAPకి కూడా అప్లికేషన్ ఫార్వర్డ్ చేసిన, అక్కడ నుంచి ఫార్వర్డ్ అయినా కానీ రిజల్ట్ అయితే నాకు కనపడ్డాను. చరిత్రలో ఆగస్టు నెల 6వ తేదీన జరిగిన ముఖ్య సంఘటనలు కొన్ని విశేషాల వివరాలు మీకోసం. బ్రిటన్కు చెందిన ప్రసిద్ధ ఆంగ్ల కవి టెన్నిసన్ 1909వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన జన్మించారు. పెన్సిలిన్ కనిపెట్టి ఎందరికో ప్రాణదానం చేసిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం 1881 ఇదే నెల ఇదే రోజున జరిగింది. రాజకీయ నాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్న కొత్త రఘురామయ్య జననం 1912వ సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీన జరిగింది. ఈయన రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు, లోక్సభ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో ప్రముఖ సంస్థల్లో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఒకటి. ప్రతిష్టాత్మక సంస్థను స్థాపించిన సురేంద్రనాథ్ బెనర్జీ 1848వ సంవత్సరం ఇదే నెల ఇదే రోజున మరణించారు. భారత టెస్టు క్రికెట్ ఆటగాడిగా పేరు పొందిన AG కృపాల్ సింగ్ 1933 ఆగస్టు నెల ఇదే రోజున జన్మించారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. యుద్ధకాలంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంలో అణుబాంబును ప్రయోగించింది. దీంతో ఆగస్టు 6వ తేదీని ప్రపంచ హిరోషిమా రోజుగా పాటిస్తున్నారు. భారత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు, తెలుగు రంగస్థల సినిమా నటులు దండమూడి రాజగోపాలరావు 1981లో ఆగస్టు నెల ఇదే రోజున మరణించారు. ఇంటర్నెట్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంది కూడా ఆగస్టు నెల ఇదే రోజు. సర్ టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ను 1991లో అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర చదరంగ పోటీలకు అండర్ 7th విభాగంలో చిత్తూరు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు చిత్తూరు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ పేర్కొన్నారు.
చిత్తూరు చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక టోర్నీలో అండర్-7 బాలుర విభాగంలో మొదటి స్థానంలో కునల్ బైట్, రెండవ స్థానంలో మిథున్లు నిలిచారన్నారు. అదేవిధంగా బాలికల విభాగంలో మోహిల్ విజేతగా నిలిచిందన్నారు. ఎంపికైన అభ్యర్థులు తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించే రాష్ట్ర ఛాంపియన్షిప్ పోటీలో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారని వెల్లడించారు. ఎంపిక అభ్యర్థులను పలువురు ప్రముఖులు అభినందించారు. వినాయక సాగర్లో పూడిక తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నాయకులు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు వారు జిల్లా సంయుక్త పాలనాధికారి శ్రీధర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వినాయక సాగర్ 49.09 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. ఈ నెల 29వ తేదీన వినాయక చవితి అత్యంత వైభవంగా జరగనుందని తెలిపారు. చవితి 3వ రోజున నిమజ్జనం వినాయక సాగర్లో జరుగుతుందన్నారు. సాగర్ మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని వారు సంయుక్త కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, భానుప్రకాష్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు రేపు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 28,610 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,675 రూపాయలు. వెండి 1 కేజీ ధర 43,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 46 రూపాయల 90 పైసలు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లను కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా పారిశ్రామిక కేంద్రంగా తిరుపతిని అభివృద్ధి చేస్తాం. మీట్ ది ప్రెస్ లో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించండి. కార్పొరేట్ క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవంలో జేఈఓ భాస్కర్. ఈ నెల 7న మీ సేవల బంద్. మీడియా సమావేశంలో ప్రతినిధుల వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం.